చంద్రబాబు తప్పుడు లెక్కలపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పాలనలో పబ్లిసిటీ ఎక్కువ, పనితీరు తక్కువ అని వైఎస్ జగన్ అన్నారు. పన్నుల రాబడిలో ఏపీ దేశంలోనే 22వ స్థానానికి పడిపోయిందని, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందన్నారు. ప్రభుత్వ లెక్కలే దీనికి నిదర్శనంగా నిలిచాయన్నారు. బాబు ప్రభుత్వం కల్పిత జీఎస్డీపీ లెక్కలతో మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు భ్రమ కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. 2023, 24 నుంచి 2024, 25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధి రేటు 11.09%గా ప్రభుత్వం చూపిస్తోందన్నారు. ఈ ఏడాది రాష్ట్రం 3వ స్థానంలో ఉందని ప్రభుత్వం చెప్తోందన్నారు. కానీ ఈ గణాంకాలు నిజమైతే ఆదాయాల్లో అదే స్థాయి వృద్ధి కనిపించాలన్నారు. చంద్రబాబు లెక్కలు స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిజానికి ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయ వృద్ధి 1.97% మాత్రమేనని పేర్కొన్నారు. 11.09% వంటి భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం పన్ను ఆదాయంలో మాత్రం కేవలం 1.97% వృద్ధిని సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని విమర్శించారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలో కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు భ్రమ కల్పిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధిలో ఏపీ 22వ స్థానంలో ఉందని, దేశంలో చివరి నుంచి 2వ స్థానంలో ఏపీ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం 9.64% పెరిగిందని, ఏపీ పన్ను ఆదాయం మాత్రం 1.97% మాత్రమే పెరిగిందన్నారు. అయినప్పటికీ ఏపీ పనితీరు కేంద్రం కంటే మెరుగ్గా ఉందని చంద్రబాబు మభ్యపెడుతున్నారని విమర్శించారు. బాబు ప్రభుత్వంలో ఏపీ ఏదైనా విషయాల్లో మొదటి స్థానం సాధించిందంటే అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు, తప్పుడు ప్రచారాల్లోనే అని చంద్రబాబుకు చురకలంటించారు వైఎస్ జగన్.